హాయ్ అండి, నేను మీ జయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దీని ముందు వీడియోలో చెప్పాను కదా, నాకు ప్రీ డయాబెటిక్ వచ్చేసింది అని చెప్పి, త్వరలో షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు డాక్టర్లు. కానీ నాకు ఇప్పటి వరకు టెన్షన్ పడే వాళ్ళకే షుగర్ వస్తుంది అని ఒక అపోహ ఉండేది. కానీ వెయిట్ వలన, అందులోనూ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు తినడం, ఒక టైం లేకుండా ఎంత ఫుడ్ బాగుంటే ఎక్కువ తినడం అలా చేశాను. దీనివల్లే ఇది వచ్చింది అని చెప్పేసి డాక్టర్ అన్నారు. వెయిట్ తగ్గాలి అన్నారు. అందుకే నా వెయిట్ ఎంత ఉన్నానో, మిగిలినవన్నీ ఎంత ఉన్నాయని చెప్పేసి మీకు చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే. ఇక వీడియోలోకి వెళ్తే, ఇదిగోండి, నేను వెయిట్ చెకప్ చేయించుకున్నాను. నా ఏజ్ వచ్చేసి 40. నా వెయిట్ వచ్చేసి 91.7 ఉన్నాను ప్రజెంటు. 162 సెంటీమీటర్స్ అనమాట నా హైటు. నా హైట్కి వచ్చేసి 65 నుంచి 70 మధ్యలో ఉంటే కొంచెం బెటర్ అని చెప్పేసి చెప్పారు. ఇంకా నా బాడీ ఫ్యాట్ వచ్చేసి 43.4 ఉంది. విజరల్ ఫ్యాట్ వచ్చేసి 18.5 ఉంది. ఇంకా బాడీ మాస్, అదే మెటబాలిక్ రేట్ అంటాం కదా, అది వచ్చేసి 16.73 ఉంది. ఇంకా బాడీ మాస్ ఇండెక్స్ వచ్చేసి 34.9 ఉంది. బాడీ మెటబాలిక్ ఏజ్ వచ్చేసి 67. సబ్కుట్నెస్ ఫ్యాట్ వచ్చేసి 41.4 ఉంది. మజిల్ మాస్ వచ్చేసి 20.6 ఉంది. కానీ ఇవన్నీ చాలా హైలో ఉన్నాయి. డాక్టర్ వచ్చేసి వెయిట్ తగ్గాలి అని చెప్పారు. ఇంకే ఈరోజు నుంచి వెయిట్ లాస్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నాను. కానీ ఇక్కడ చూడండి, ఎంతెంత ఉండాలి అనేది కూడా పక్కన ఉందన్నమాట. చెప్పాను కదా, నా వెయిట్ ఇదిగోండి 26 kgs తగ్గాలి నేను వచ్చేసి నా హైట్కి. ఇంకా బాడీ ఫ్యాట్ వచ్చేసి 15% తగ్గాలి. విజరల్ ఫ్యాట్ అంటే ఇది ఆర్గాన్స్ చుట్టూ ఉండే ఫ్యాటు. ఇది వచ్చేసి 8 లోపే ఉండాలి. అందుకని 11 తగ్గాలన్నమాట నేను. ఇంకా బాడీ మెటబాలిక్ రేట్ అంటే ఇది పర్ డేకి మనం ఎంత క్యాలరీస్ తీసుకున్నామనేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను 1673 క్యాలరీస్ తీసుకుంటున్నాను. ఇంతకంటే తక్కువ తింటే మనం వెయిట్ లాస్ అవుతాం అన్నమాట. ఇంకా బాడీ మాస్ ఇండెక్స్ వచ్చేసి 14% తగ్గాలి. ఇంకా బాడీ మెటబాలిక్ ఏజ్ అంటే నా ఏజ్ ఇప్పుడు 40 కదా, కానీ ఈ ఫ్యాట్ అంతా ఉండడం వలన 67 ఇయర్స్ వాళ్ళకి ఎంత స్లోగా వర్క్ చేస్తున్నాయో ఆర్గాన్స్ అలా చేస్తున్నాయంట. ఇంకా సబ్కుట్నెస్ ఫ్యాట్ అంటే స్కిన్ కింద ఫ్యాటు. ఇది వచ్చేసి 23% తగ్గాలి. ఇది మామూలుగా అయితే ఫీమేల్కి 20% లోపు ఉండాలి. అందుకని 23 తగ్గాలి. ఇంకా మజిల్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంది. ఇవన్నీ తగ్గాలి. మజిల్ ఒక్కటి మాత్రం 12% పెరగాలి. ఇంకా నా వెయిట్కి వచ్చేసి వాటర్ తీసుకోవాలి కదా, బాగా తీసుకోవాలి. అది ప్రతి 20 kgలకి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను 91.7 ఉన్నాను కదా, 4.5 లీటర్ దగ్గర తీసుకోవాలన్నమాట. అది మజ్జిగ అయినా లేదంటే కొబ్బరి నీళ్ళు, ఇలా ఏదైనా సరే లిక్విడ్ తీసుకోవాలి. 4.5 లీటర్ తీసుకోవాలి ఒక రోజుకి వచ్చేసి. ఇంకా ప్రోటీను మనం ఎంత వెయిట్ ఉన్నామో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ తీసుకోవాలి పర్ డేకి వచ్చేసి. ఇదిగోండి, ఈరోజు డేటు ప్లస్ నా వెయిట్ ఇవన్నీ ఇక్కడ వేశాను. అన్నీ ఎంతెంత ఉన్నాయనేది. మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ చెకప్ చేసుకుంటాను. అప్పుడు మీకు ఆ రోజు డేట్ తోటి ఎంతెంత ఉన్నాయి, ఎంతెంత తగ్గాయి, ఏమేమి పెరిగాయి అనేది అప్పుడు వీడియోలో మీకు మళ్ళీ షేర్ చేస్తాను. ఇది నా బాడీ
వెయిట్ చెకప్ అనమాట. ఇదిగోండి, ఇంకా కింద థైరాయిడ్ ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందా అని అడిగారు. ఇంకా నాకు డయాబెటీస్ వస్తుంది కదా, అందుకని చెప్పాను ప్రీ డయాబెటిక్లో ఉన్నాను అని చెప్పేసి. ఇంకా దానికి టిక్ కొట్టారు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కొంచెం ఉంది, అందుకని ఇది చూసారు కదా వెయిట్ వలన ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయో. వెయిట్ పెరుగుతుంటే మనకి కొంచెం కాళ్ళు నొప్పులు అలా అనిపిస్తాయి, కానీ పెద్దగా ఏం ప్రాబ్లం అనిపించదు. కానీ వెయిట్ పెరిగే కొద్దీ ప్రాబ్లమ్స్ దగ్గర అవుతున్నట్టే మనకి. అందుకనే మనలో ఎవరైనా సరే వెయిట్ గురించి చాలా శ్రద్ధ తీసుకోవాలి. పెరగడం చాలా ఈజీ, కానీ తగ్గటం మాత్రం చాలా కష్టం. అది నాకు ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. కానీ నేను ఫుడ్ చూస్తే మాత్రం కొంచెం ఆగలేను, బాగా ఫుడ్డీని తింటాను. కానీ ఇప్పుడు మాత్రం అలా తినకూడదు, ఇంకా డైట్ చేయాలి. ఇంకా ప్రతిరోజు నా డైట్ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాను. మీలో కొంతమందికైనా ఈ వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి నేను ఏమేమి తీసుకుంటున్నాను ఏంటి అనేది మీకు మొత్తం వీడియోలో చెప్తాను. ఇంకా నాకు బ్లడ్ కూడా తక్కువ ఉందన్నారు, హిమోగ్లోబిన్ లెవెల్స్. ఐరన్ ట్యాబ్లెట్లు ఇచ్చారు, కానీ మా వారు ఐరన్ ట్యాబ్లెట్లు ఏమొద్దు, నేను ఐరన్ గమ్మీస్ తీసుకొస్తాను, అవి తిందు కానీ అని చెప్పేసి చెప్పారు. ఇంకా దానికోసం అయితే అవి తింటాను. ఇంకా ఫుడ్ ఏమేమి తీసుకుంటాను, షుగర్ పేషెంట్లు అంటే షుగర్ రాబోయేటప్పుడు ఉంటారు కదా, ప్రీ డయాబెటిక్ వాళ్ళు ఏం తినాలి అనేది ఇంకా నా వీడియోస్లో ముందు మీకు ప్రీ డయాబెటిక్ వాళ్ళు, డయాబెటిక్ వాళ్ళు ఏమేమి తింటారు అనేది నేను చూపిస్తానన్నమాట. ఇదండి ఇవాల్టి వీడియో. మరి నేను ఎంత తగ్గాను ఏంటి అనేది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకా ప్రతిరోజు మాత్రం నేను ఏమేమి ఫుడ్ తీసుకుంటున్నాను అనేది మీకు ప్రతిరోజు వీడియో వస్తుంది. 90 డేస్ ఛాలెంజ్ చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం ఎంత తగ్గుతాను ఏంటి అనేది మీరు కూడా చూడండి. ఓకేనా? మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.